ఎందుకు అంటే ఇక్కడ బోర్డ్ మీటింగ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ అదానీ ఎనర్జీ, హ్యావెల్స్, ఆర్ఈసీ, అదానీ టోటల్ గ్యాస్, చోళమండల్, ఇన్వెస్ట్మెంట్ టవర్, ఇవన్నీ చాలా బ్యాంక్స్ ఉన్నాయి. ఇవన్నీ చదువుకుంటూ పోతే లేట్ అయిపోతుంది షార్ట్ వీడియో కాబట్టి ఇవి చూడండి. అదేవిధంగా నిన్న ఎఫ్ఐఎస్ అండ్ డిఐస్ ఇద్దరు బై చేశారు. అది కూడా లిటిల్ బిట్ అనమాట. చాలా అంటే చాలా మూమెంట్లతో బై చేయలేదు, ఓన్లీ లిటిల్ బిట్తో బై చేశారు. అందుకే మార్కెట్ అనేది వన్ సైడ్లోనే వెళ్ళింది. ఎఫ్ఐఎస్ బై చేశారు, డిఐస్ కూడా బై చేయడం వల్ల. ఇక్కడ మనకి గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి మనకి 5 రూపీసే ఉంది ఈరోజు. సో మార్కెట్ ఇంకా గిఫ్ట్ నిఫ్టీని అయితే ఇక్కడ రన్ అయితే కావట్లేదు. డౌ జోన్స్ మీరు నికెల్ కనుక చూస్తే కనుక రన్నింగ్లోనే ఉంది. ఈరోజు 600 పాయింట్లు అయితే అప్ సైడ్కి అయితే వెళ్ళింది. సో దీని ఎఫెక్ట్ అయితే మన ఐటీ స్టాక్స్ మీద ఉండబోతుంది. ఈ రోజు కూడా మార్కెట్ అయితే కొద్దిగా పాజిటివ్ సైడ్ ఉండబోతుంది అని చెప్పి క్లియర్ అంటే క్లియర్ ఇంటెన్షన్ అయితే అర్థమవుతుంది. చూసి ఈరోజు కూడా సిఈ సైడ్ ఉండటానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.